జై శ్రీరామ్. ఇప్పుడు మనకి చెప్పాం కదా, ఈ మాతృ గురించి చెప్పుకున్నాం చాలా. ఈ స్త్రీమూర్తి గురించి, అలాగే ఇంకో విషయం కూడా మనం తల్లి గురించి మనం చెప్పుకుంటున్నాం ఇవాళ కూడా. ఎందుకంటే స్త్రీమూర్తి తల్లి అనగానే మనకి స్త్రీమూర్తి అనగానే తల్లే గుర్తొస్తుంది కాబట్టి చెప్పుకుంటున్నాం. చూడండి, మనకి స్త్రీమూర్తి విషయంలో ఒక భూమాత, మాత అనేది సంబోధించడంలో తల్లిగా అని, మాత అంటే తల్లిగా, భూమాతని మనం భూదేవిని భూమాత అంటున్నాం. అలాగే గోవుని గోమాత అంటున్నాం మనం. ఇలాగ ప్రతి దాంట్లో కూడా గురుగారి వారిని గురుమాత, ఈ విధంగా చిన్న మాత అనే దానికి, తల్లి అనే దానికి స్త్రీమూర్తిని ఏదో ఏ రూపానైనా ఒక గౌరవస్థానమైన మాతతనం చూసుకుంటాం. అలాంటి విషయాల్లో మీకు చెప్పుకుంటే, ఒకసారి చాలా పల్లెటూరు అది. ఆ పల్లెటూరులో ప్రతిరోజు కూడా తన కొడుకు ప్రతిరోజు తాగొచ్చి వాళ్ళ అమ్మ మీద గొడవ పెడుతూ ఉండేవాడు. ఎప్పుడు కూడా గొడవ పెడుతూ ఉంటే ఒకరోజు బాగా ఎక్కువ తాగి వచ్చాడు. వచ్చేసి, నీ దగ్గర డబ్బులు ఉంటే ఇయ్యి ఇయ్యి దాచుకున్నాక ఇవ్వట్లేదు, ఇయ్యి నాకు ఇంకా తాగాలి అని గొడవ పెడుతుంటే, అమ్మాయి చెప్పింది, నన్ను చంపేరా బాబు, ఇంతకన్నా ఎందుకు, నా దగ్గర ఏమున్నాయని ఇవ్వను నీకు, అన్నీ పట్టుకెళ్ళిపోయి దోచుకుని చెప్పి అంటే, ఆ మాట నన్ను చంపేరా అన్న మాట కోపం వచ్చి వాడికి నిజంగా చంపేద్దామని కత్తి తీసుకుని నరికేస్తాడు. ఆ నరికేస్తున్నప్పుడు సగం ప్రాణం పోయింది, ఇంకా కొనవైపుతో ఉంది. ఉప్పుతూ కూడా ఒక మాట ఉంటుంది ఆవిడ, ఏమని, నాన్న సరిగ్గా పట్టుకో కత్తి, ఆ కత్తి సరిగ్గా పట్టుకోపోతే నీ చేయి తెగుతుంది అంటుంది. ఆ కత్తి సరిగ్గా పట్టుకోపోతే నీ చేయి తెగుతుంది అంటుంది. అంటే చచ్చిపోయే స్థితిలో కూడా తను ఏముంటుంది, నీకు నీ సరిగ్గా పట్టుకొని నీ కత్తి నా చేయని చేయదు అంటే, అప్పుడు కూడా తను చచ్చిపోతున్నా కూడా ఆ కొడుకు ఎక్కడ చేయి తెగిపోతుందని ఆలోచిస్తున్నాడు. వాడు తాగిపోతాడే. అంటే ఇంతటి పవిత్రమైన ప్రేమ ఉన్న మాతృమూర్తులకి మనం ఏ విధంగా రుణం తీర్చుకోవడం. అందుకని ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ మాతృ నీ వల్ల బాధపడకూడదు. నీ కోపాన్ని అణుచుకుని తల్లి దగ్గర మాత్రం అలాగే ప్రతిరోజు కుదిరితే కాళ్ళకి నమస్కరించుకుంటే, అంతకన్నా దైవం వేరే దైవం దండం పెట్టకపోయినా పర్లేదు. అటువంటి మాతృమూర్తులు మన భారతదేశంలో ఉన్నారు. అటువంటి ప్రతి మాతృమూర్తికి నా శిరస్సు నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్.